రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతలతో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. కూటమి విజయం ప్రజా విజయంగా భావిస్తున్నామన్నారు. కూటమి గెలుపుకు కృషి చేసిన నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు చర్మగీతం పాడారని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామన్నారు పురంధేశ్వరి. ఏదైతే ఉందో అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి ఏదైతే ఉందో వారికి అందించారు. ఇది నిజంగా ఈ కూటమి విజయం అని చెప్పే కన్నా కూడా ఇది ప్రజా విజయంగా నేను భావిస్తున్నాను. ఇది విజయం మాత్రమే కాదు, ఒక రకంగా మా బాధ్యతలు మాకు గుర్తు చేసేటువంటి విజయంగా నేను ఖచ్చితంగా పరిగణిస్తున్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రజా వ్యతిరేక పాలనని మనం రాష్ట్రంలో చూసాం. ఇవాళ ప్రజలు ఆ ప్రజా వ్యతిరేక పాలనకి విసిగి వేసారిపోయినటువంటి సందర్భంలో ఆ పాలనకి చర్మగీతం పాడుతూ ఇవాళ కూటమిని అధికారంలోకి తీసుకుని వచ్చారు. కనుక రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడు అధికారంలోకి రాబోయేటువంటి ప్రభుత్వం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రజలు మాకు గుర్తు చేసినటువంటి విషయం. కనుక ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ మేము రాబోయే కాలంలో 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వారందరూ కూడా మంచి సమన్వయంతో ముందుకు వెళ్ళడం జరిగింది. కనుకనే ఇంతటి చక్కటి విజయాన్ని మేము సాధించగలిగామని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను.